ఏమండోయ్ మనమైతే ఇప్పుడు యానంలో జరుగుతున్న పవర్ షోకి అయితే వెళ్తున్నామండి. జనవరిలో పెట్టవలసిన వీడియో కొద్ది బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయాను. ఇప్పుడు పెడుతున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇది యానంలో 23వ పూల ప్రదర్శన అండి. ఇక్కడ ఉన్న పూలు అయితే మన ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకొచ్చారండి. మనం ఇప్పటి వరకు బయట ఎక్కడా చూడలేని ఫ్లవర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడటానికి నేనైతే నైట్ టైంలో వచ్చాను. ఇక్కడైతే జనం కుప్పలుగా చాలా జనం ఉన్నారు. ఈ పూల ప్రదర్శన చూడడానికి చాలా జనం అవుతున్నారు. అందుకే ఇక్కడ అరేంజ్మెంట్లు కూడా చాలా బాగా చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా పోలీసులు అయితే చాలా మంది ఉన్నారు. పదండి, ఇక్కడ ఉన్న పూలన్నీ కూడా చూసుకుంటూ మనం ముందుకెళ్ళిపోదాం. జనం లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. అందరూ కూడా వీడియో తీసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడున్న చాలా పూలు కొత్తగా ఉన్నాయి. నేనైతే ఈ పూలని అంతకుముందు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఇక్కడున్న పూలు మీరు కూడా జాగ్రత్తగా చూసుకుంటారండి. ఏదైనా కొత్తగా కనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ పూల ప్రదర్శన చూడడానికి చాలా జనం వస్తున్నారు. అలాగని ఇక్కడ చూడటానికి వచ్చే వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు అయితే తీసుకోవడం లేదు, అంతా ఫ్రీ అండి. ఇంత ఖర్చు చేసి టికెట్ లేకుండా డబ్బులు అయితే తీసుకోవట్లేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎక్కడున్న అంటుబడిగళ్ళు అయితే ఏ ఊరిని తీసుకొచ్చారో తెలియదు కానండి, చాలా పొడవుగా చాలా పెద్దగా ఉన్నాయి. ఇలాంటి అంటుబడిగల్లో నేను ఎప్పుడు చూడలేదు. ఇలా దగ్గర నుంచి చూడడం ఇదే మొదటిసారి. ఒక్కో గెలకి లేదంటే 50 నుంచి 60 హస్తాల దాకా ఉండొచ్చు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న గుర్రం అలాగే ఈ బండి అంతా కూడా ద్రాక్ష పళ్ళతో తయారు చేశారు. నల్ల ద్రాక్ష పళ్ళు అలాగే తెల్ల ద్రాక్ష పళ్ళు, చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. అద్భుతంగా ఉన్నది. ఇంతకీ పూల ప్రదర్శన వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం పక్కనే ఉన్నది. ఇక్కడ ఈ పూల ప్రదర్శనే కాకుండా ఆటలు పాటలు అలాగే తీర్థం చాలా ఉన్నది. ఒకసారి ఇక్కడ వచ్చిన జనం చూడండి, ఇసుకైతే రానంత విధంగా చాలా జనం వచ్చారు. యానంలో ఈ పూల ప్రదర్శన ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతుందండి. ఇక్కడ జరగబోయే అన్ని కార్యక్రమాలు చూడటానికి ఇక్కడికి చాలా ఊర్ల నుంచి చాలా జనం వస్తుంటారు.